Good morning students, how are you? I am fine, thank you. Hope you are fine too. నాకు చాలామంది స్టూడెంట్స్ ఒక విషయం అడిగారంటే మెసేజ్ చేస్తున్నారు. సార్ మనకి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది కదా, ఈ ఎగ్జామ్ కండక్ట్ జరిగేటటువంటి ప్రాసెస్ అనేది కంప్లీట్గా మాకు ఒక వీడియో చేసి చూపించండి అని చెప్పి అడిగారండి. సో అందుకే దానికి సంబంధించినటువంటి ఒక వీడియో చేస్తున్నాను. సో ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటటువంటి ప్రాసెస్లో చాలా టర్మ్స్ అన్నీ మీకు తెలియాలండి. అవి అసలు ఎక్కడి నుండి ప్రాసెస్ అవుతుంది, ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు, ఇదంతా ప్రాసెస్ అనేది మీకు తెలియాలండి. సో దానికి సంబంధించినటువంటిది ఈ కాన్సెప్ట్ అండి. ఒకసారి చూద్దామండి. మనకి ఇండియాలో ఉండేటటువంటి అన్ని ఇంజనీరింగ్ సీట్స్ కూడాను ఫిల్ చేయడానికి అటానమస్ అధికారం ఉన్నటువంటి ఒక ఏజెన్సీ అనేది ప్రిపేర్ చేశారండి. ఎవరండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎంహెచ్ఆర్ అండి. అంటే అదేంటది? మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది ఒక అటానమస్ అధికారం ఉన్నటువంటి ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేశారు. ఆ సంస్థ ఏంటంటే ఎన్టీ అండి. అంటే దట్ మీన్స్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటారు. ఎన్టీఏ నథింగ్ బట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని. సో దీన్ని వాళ్ళు ఏమొచ్చి ఎస్టాబ్లిష్ చేశారండి. సో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఏం చేస్తుంది అంటే మొత్తం మన ఇండియాలో ఉండేటటువంటి అన్ని ఇంజనీరింగ్ సీట్స్ని ఫిల్ చేస్తుందండి. సెంట్రల్ లెవెల్లో ఉండేటటువంటి అన్ని ఇంజనీరింగ్ సీట్స్ని ఫిల్ చేస్తుందండి. సో దాని కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా అది ఫిల్ చేసేటటువంటి విధానం ఎలాగ ఉంటుందంటే ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. అంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం కానీ, ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసేటటువంటి ప్రాసెస్ కానీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. అంతేకాకుండా దీని యొక్క స్టాండర్డ్స్ ఎలాగ ఉంటాయంటే ఇంటర్నేషనల్ ఎగ్జామ్ స్టాండర్డ్స్తో ఈక్వలెంట్గా ఉంటాయండి. అది మన ఇండియాలో ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ ఎలాగైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారో అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుందండి. అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో దట్ ఈస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే జేఈ అండి. జేఈఈ అంటామండి. జేఈఈ నథింగ్ బట్ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటాం మనం. దీనికి మనకి 2 స్టేజెస్లో ఉన్నాయండి. ఒకటి జేఈఈ మెయిన్స్ ఉంటుందండి. జేఈఈ మెయిన్స్ ఉంటుంది. రెండవది ఏమొచ్చి అడ్వాన్స్ ఉంటుంది. జేఈఈ మెయిన్స్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది. ఇలా 2 స్టేజెస్లో ఉంటాయండి. సో అయితే ఇప్పుడు ఈ జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మొత్తం ఎన్ని కాలేజెస్లో సీట్స్ని ఫిల్ చేస్తారంటే మనకి ఫస్ట్ నిట్లో ఉన్న సీట్లని కూడా ఫిల్ చేస్తారండి. అలాగే IIIT అండి, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది ఒకే ఒక కాలేజ్ ఉన్నది. ఆ కాలేజీలోని సీట్స్ కూడా దీని ద్వారా ఫిల్ చేస్తామండి. అంటే ఈ మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత క్వాలిఫై అయినటువంటి కొంతమంది స్టూడెంట్స్ని క్వాలిఫై చేస్తూ అడ్వాన్స్ పంపిస్తారండి. ఈ అడ్వాన్స్లో వచ్చేటటువంటి మెరిట్ ఆధారంగా అప్పుడు IIIT అండి, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉండేటువంటి సీట్స్ని ఫిల్ చేస్తారండి. సో మొత్తం ఈ అన్నింటిలో కూడా ఇంజనీరింగ్ సీట్స్ ఫిల్ చేయాలి అంటే డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే జేఈని ఎగ్జామ్ రాయాలండి డెఫినెట్గా. ఓకేనండి. సో ఇప్పుడు ఈ జేఈ ఎగ్జామ్ అనేది అసలు ఎలా జరుగుతుందో చూద్దామండి. మనం ఒక జేఈ ఎగ్జామినేషన్కి మనం అప్లై చేసామనుకోండి, అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్లో కండక్ట్ చేస్తారండి. అది 2 స్టేజెస్లో కండక్ట్ చేస్తారండి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే జాన్యువరిలో కండక్ట్ చేస్తారండి. ఇది స్టేజ్ 1 అండి. జాన్యువరిలో కండక్ట్ చేస్తుంది. ఈ స్టేజ్ 2 నేమొచ్చి ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు. మీకు అర్థమవుతుంది. జాన్యువరి జనరల్గా మనకి ఇచ్చినటువంటి వాళ్ళ డేటా ప్రకారం అయితే, అంటే కోవిడ్ పరంగా డేట్స్ అనేవి అటు ఇటు అవుతున్నాయి తప్ప కానీ జనరల్గా అయితే జాన్యువరిలో ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. జనరల్గా అంటే 6th నుండి 9th డేట్, ఈ డేట్లో ఉంటుంది. 6th నుండి 9th అండి. అంటే మనకి 4 డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు.
జాన్యువరిలో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు. అంటే డేట్స్ అనేవి అటు ఇటు జరగవచ్చండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అయితే కోవిడ్ పరంగా డేట్స్ అనేవి చాలా బాగా మారుస్తున్నారు. సో ఇప్పుడు చూద్దామని. అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేజ్లో రాస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజిన్ మనకి ఏం చేస్తాం, ఒక 10 lakh స్టూడెంట్స్ రాశారని అనుకుందామండి. 10 lakh స్టూడెంట్స్ రాశారు అనుకుందామండి. ఓకేనా? ఈ 10 lakh స్టూడెంట్స్ అందరినీ కూడా ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేయలేం కదా, చాలా డిఫికల్టీ కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం 4 daysలో మొత్తం స్టూడెంట్స్ అందరినీ సెపరేట్ చేస్తున్నారు. అంటే ఈ 10 lakhs స్టూడెంట్స్ని 1, 2, 3, 4 ఈ 4 daysలో మొత్తం ఎగ్జామ్ కంప్లీట్ అయినట్లు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. 4 daysలో 10 lakh స్టూడెంట్స్ రాసే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. మరి ఒక డే ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేలో ఒక స్టూడెంట్ రాస్తున్నాను అనుకోండి, ఇందులో మళ్ళా 2 షిఫ్ట్లుగా విభజించారండి. అంటే 2 shiftsలో వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ 1 దీన్ని మనం ఏమంటామంటే షిఫ్ట్ 1 అంటామండి. షిఫ్ట్ 1 అంటున్నాము. దీన్ని ఏమొచ్చి షిఫ్ట్ 2 అంటున్నాము. షిఫ్ట్ 2 అంటున్నాము. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 2 షిఫ్ట్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఓకేనండి. జనరల్గా ఈ షిఫ్ట్ 1లో జరిగేటటువంటి ఎగ్జామ్నే, అంటే మార్నింగ్ జరిగేటటువంటి ఎగ్జామ్నే దీన్నే సెషన్ 1 అంటున్నారు. సెషన్ 1 అంటున్నారు. సెషన్ 1 అంటున్నారు. ఈ షిఫ్ట్ 2లో జరిగేటటువంటి ఎగ్జామ్నే సెషన్ 2 అని అంటున్నారు. సెషన్ 2 అంటున్నారు. సెషన్ 2 అంటున్నారు. అర్థమవుతుందండి? అంటే షిఫ్ట్ 1 ఉంటుంది, షిఫ్ట్ 2 ఉంటుంది. షిఫ్ట్ 1 అన్న సెషన్ 1 అని ఒకటే, నో ప్రాబ్లం. షిఫ్ట్ 2 అన్న సెషన్ 2 అన్న ఒకటే, నో ప్రాబ్లం. ఓకేనా? అంటే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2లలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. ఒక 4 daysలో మొత్తం 10 lakh స్టూడెంట్స్ని ఫస్ట్ స్టేజ్లో అయిపోతుంది. అయితే తర్వాత ఏప్రిల్లో సెకండ్ స్టేజ్ జరుగుతుంది కదండి. స్టేజ్ 2 అనేది ఏప్రిల్లో జరుగుతుంది కదా. ఈ ఏప్రిల్లో కూడాను మళ్ళీ ఏప్రిల్లో ఇవాళ ఏం చేస్తున్నారంటే మళ్ళీ డే 1, డే 2, డే 3, డే 4 అండి. 4 daysలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మళ్ళీ యూజువల్గానండి ఫస్ట్ డేలో ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ షిఫ్ట్ 1 ఇస్తున్నారు. షిఫ్ట్ 1 అండి. షిఫ్ట్ 1 అండి. మళ్ళీ ఇక్కడేమొచ్చి షిఫ్ట్ 2 అండి. షిఫ్ట్ 2 అండి. ఓకేనండి. షిఫ్ట్ 2 అండి. అంటే 4 daysలో మొత్తం మనకి 8 shifts వస్తాయని దాని అర్థం. ఓకేనండి. ఏ రోజు సెకండ్ డేలో అయినా మొదటిసారి రాసేటటువంటి ఎగ్జామ్ని సెషన్ 1గా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు. ఓకేనా? సో షిఫ్ట్ 1, షిఫ్ట్ 2లో ఎగ్జామ్ అనేది రాస్తున్నారండి. సో ఇప్పుడు జాగ్రత్త చూద్దామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంటే తీసుకుందామండి. వాడు జాన్యువరిలో రాశాడండి అనుకుందామండి. ఒక స్టూడెంట్ జాన్యువరిలో రాశాడు అనుకుందామండి. అదే స్టూడెంట్ మళ్ళీ ఏప్రిల్లో కూడా రాసుకోవచ్చండి. ఏప్రిల్ కూడా రాయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టూడెంట్కి జాన్యువరిలో రాశాడు, ఏప్రిల్లో రాశాడు. ఈ రెండింటిలో ఏదైతే ఎక్కువ స్కోర్ పర్సంటైల్ ఉన్నదో ఆ స్కోర్ పర్సంటైల్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారండి. అంటే అడ్మిట్ కార్డులో ర్యాంక్ కార్డు ప్రొవైడ్ చేసేటప్పుడు లేదా పర్సంటేజ్ స్కోర్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఈ రెండు స్టేజ్లు జాన్యువరి 1, ఏప్రిల్లో ఈ రెండు స్టేజెస్లో ఎందులో అయితే ఎక్కువ స్కోర్ చేశాడో ఆ స్కోర్నే వాళ్ళు అలాట్మెంట్ ఇస్తారు. అది మాత్రం మెచ్చిపోకండి. ఓకేనా? అంటే తక్కువ ఉన్నటువంటి స్కోర్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు చాలామంది స్టూడెంట్కి డౌట్ ఏంటంటే సో ఈ విధంగా ఒక జేఈఈ మెయిన్ అయినటువంటి ఎగ్జామినేషన్ని ఎన్నిసార్లు రాసుకోవచ్చు, ఒక స్టూడెంట్ అనేవాడు ఎన్నిసార్లు రాసుకోవచ్చు, అది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలామందికి వచ్చేటటువంటి డౌట్ అండి. అంటే ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ ఇయర్ ఉందండి, సెకండ్ ఇయర్లో ఉంది. ఫస్ట్ ఇయర్లో మనకి జాన్యువరిలో ఏప్రిల్ అంటే టూ టైమ్స్ రాసుకోవచ్చు కదండి. మరి సెకండ్ ఇయర్లోకి వెళ్ళేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే స్టూడెంట్ సెకండ్ ఇయర్కి వెళ్దామండి. సెకండ్ ఇయర్కి వెళ్ళాను అనుకోండి, సెకండ్ ఇయర్లో కూడాను సేమ్ ఇదే జాన్యువరి ఇదే ఏప్రిల్లో మనం ఎగ్జామ్ రాస్తారు కదండి. సో మొత్తం ఇప్పుడు ఎన్నిసార్లు రాస్తున్నట్లు 4 times రాస్తున్నాడు, అంతే కదా. తో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఛాన్సెస్ ఇస్తున్నారండి. నెక్స్ట్ ఇయర్ కూడా ఛాన్సెస్ ఇస్తున్నారు. అక్కడ మళ్ళీ జాన్యువరిలో రాసుకోవచ్చు, మళ్ళీ ఏప్రిల్లో రాసుకోవచ్చు అండి. అంటే ఒక స్టూడెంట్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ని ఎన్నిసార్లు రాసుకోవచ్చు అంటే మొత్తం 6 times రాసుకోవచ్చు. చూడండి ఒకసారి, 6 times రాసుకోవచ్చు. ఎందుకండి? ఫస్ట్ ఇయర్లో 2 times,
సెకండ్ ఇయర్లో 2 టైమ్స్, మరొక 1 ఇయర్ అనేది జనరల్గా 1 ఇయర్ ఎక్సెంప్షన్ ఉంటుంది కాబట్టి ఆ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ కూడా రాసుకోవచ్చండి. అంటే అక్కడ 2 టైమ్స్, మొత్తం ఓవరాల్గా 6 టైమ్స్ ఎగ్జామినేషన్ రాసే ఛాన్స్ ఉంది. అయితే చాలా ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్లో ఉంటుండే వాటి ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఎలాగో నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయడండి. కొంతమందికి ర్యాంక్ రాదు కదా, ర్యాంక్ రానిటువంటి స్టూడెంట్ ఏం చేస్తాడంటే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఫైట్ చేస్తాడు. అంటే ర్యాంక్ స్కోర్, పర్సంటేజ్ స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడు ట్రై చేస్తాడు. ఇప్పుడు మనకి రా స్కోర్ అంటే ఏంటో తెలియాలండి. రా స్కోర్ అంటే ఏంటో తెలియాలి. రా స్కోర్ అంటే ఏమీ లేదండి, ద స్టూడెంట్ హూ ఈజ్ గెటింగ్ యాక్చువల్ మార్క్స్ అండి. మనకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. మన జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది 300 మార్క్స్ కండక్ట్ చేస్తుంది. 300 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ 300 మార్క్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 260 మార్క్స్ వచ్చింది 260 మార్క్ వచ్చింది అనుకుందాం. సో దిస్ మార్క్ ఈజ్ కాల్డ్ రా స్కోర్ అండి. దట్ ఈజ్ కాల్డ్ రా స్కోర్. ఓకేనండి, దానినే మనం రా స్కోర్ అంటాం. ఇప్పుడు మనం పెర్సెంటైల్ స్కోర్ అంటే ఏంటో తెలియాలండి. మన పెర్సెంటైల్ స్కోర్ అనేది ఎలాగ మనం యాక్చువల్గా కండక్ట్ ఎలా తెలుసుకుంటామంటే, ఒక ఎగ్జామ్ 300 మార్క్స్ కండక్ట్ చేస్తున్నాం కదండి. ఆ ఎగ్జామ్ రాసి ఇమేజిన్, ఆ ఎగ్జామ్ రాసేటటువంటి స్టూడెంట్స్ 10 lakhs మెంబర్స్ ఉన్నారు అనుకుందామండి. 10 lakhs మెంబర్స్ ఉన్నారు అనుకుందామండి. ఇమేజిన్ లైక్ దట్, అలాగ ఉన్నారని అనుకుందామండి. ఇప్పుడు ఈ 10 lakhs స్టూడెంట్స్లో 260 లేదంటే అంతకన్నా తక్కువ అండి. 260 రావచ్చు, 260 కన్నా ఈక్వల్ లేదా అంతకన్నా తక్కువ రావచ్చు అని నేను అంటున్నాను. ఎందుకు ఈక్వల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జామ్ రాశానని నాకు 260 మార్క్స్ వచ్చాయి అనుకుంది. నాకు వచ్చిన 260 మార్క్స్తో ఈక్వలెంట్గా వచ్చేటటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ ఉండొచ్చు కదండి, మొత్తము కంట్రీ లెవెల్లో 100 మెంబర్స్ ఉండొచ్చు కదా. అందుకే నేను ఏంటంటానంటే 260 వచ్చినటువంటి స్టూడెంట్స్ లేదా అంటే అంతకన్నా తక్కువ వచ్చేటటువంటి స్టూడెంట్స్, 260 లేదంటే అంతకన్నా తక్కువ వచ్చేటటువంటి స్టూడెంట్స్. ఇమేజిన్ ఈ 10 lakhsలో 260 లేదా అంతకన్నా తక్కువ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఒక 9 lakhs 2000 ఉన్నారు అనుకుందామండి. 9 lakhs 2000 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఇమేజిన్ లైక్ దట్. అప్పుడు పెర్సెంటైల్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, పెర్సెంటైల్ ఈజ్ ఈక్వల్ టు పెర్సెంటైల్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 100 ఇంటూ, సో దీస్ ఆర్ ది స్టూడెంట్స్ హూ ఆర్ గెటింగ్ ద స్కోర్ లెస్ దెన్ 260 ఆర్ ఈక్వల్ టు 260 అండి. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారండి. సో వీళ్ళు వెయ్యాలండి. అంటే 9 lakhs 2000 వెయ్యాలండి. ఓకేనా, హోల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ అండి. అంటే 10 lakhs వెయ్యాలండి. 10 lakhs వెయ్యాలి. అర్థమవుతుందండి. సో ఇప్పుడు మనం ఇది క్యాన్సిల్ చేద్దామండి. క్యాన్సిల్ చేస్తే 3 zeros 2 zeros క్యాన్సిల్ అయింది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 90.2 వచ్చిందండి. సో దిస్ ఈజ్ కాల్డ్ పెర్సెంటైల్ అండి. పెర్సెంటైల్ స్కోర్ అంటారు, లేదంటే ఎన్టీఏ స్కోర్ అని కూడా అనొచ్చండి. పెర్సెంటైల్ స్కోర్ అన్నా ఎన్టీఏ స్కోర్ అన్నా ఒకటే. ఓకేనా. సో ఆ విధంగా పెర్సెంటైల్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు మీ కంప్లీట్ ఇన్ఫర్మేషను పెర్సెంటైల్ అనేది ఎలా కట్టాలన్న దానికి మీరు హౌ టు ఫైండ్ పెర్సెంటైల్ జేఈ మెయిన్స్ పెర్సెంటైల్ ఇన్ తెలుగు అని కొట్టండి. మన యూట్యూబ్లో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి పెర్సెంటైల్ వచ్చిందండి. సో ఇలా వచ్చింది ఏంటంటే పెర్సెంటైల్ అండి. ఇలా వచ్చింది పెర్సెంటైల్. ఓకేనండి, అలా వచ్చింది పెర్సెంటైల్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్కి, ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ ఇలా అన్ని కేటగిరీల్లో దట్ ఈస్ కాల్డ్ క్వాలిఫైడ్ పెర్సెంటైల్ అండి. ఇప్పుడు ఓబీసీ క్యాండిడేట్ ఎంత క్వాలిఫైడ్ పెర్సెంటేజ్ ఉండాలనుకుంటారండి. దాని మీద వచ్చినటువంటి ఎక్కువ వచ్చేటటువంటి పెర్సెంటేజ్ స్కోర్ ప్రకారం వాళ్ళు ర్యాంక్స్ ప్రొవైడ్ చేస్తారండి. ఓకేనండి, ర్యాంక్స్ ప్రొవైడ్, వాటినే అంటే మన అడ్మిట్ కార్డ్స్ అని అంటారండి. అలాగే ర్యాంక్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాటిని మనం ఏంటంటామంటే అడ్మిట్ కార్డ్ అంటారు. సో ఈ అడ్మిట్ కార్డులో ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఇప్పుడు ఈ సీట్స్ ఫిల్ చేయాలండి. ఈ సీట్స్ ఫిల్ చేసేటటువంటి ప్రాసెస్లో మరొకటికి వెళ్ళాలండి. అదేంటంటే JOSWA అండి. దీన్ని ఏమంటామంటే జాయింట్ సీట్స్ అలొకేషన్ అథారిటీ అండి.
అథారిటీ అని, జాయింట్ సీట్స్ అలొకేషన్ అథారిటీ అని, అలొకేషన్ అథారిటీ అని. అంటే ఈ ప్రాసెస్ ద్వారా వాళ్ళు మొత్తం ఇంజనీరింగ్ సీట్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని సీట్లు వాళ్ళు ఫిల్ చేస్తారండి. సో మనకి ఇండియాలో మొత్తం ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో చూద్దామండి. మొత్తము మనకి ఇంజనీరింగ్ సంబంధించి ఎన్ని కాలేజెస్ ఉన్నాయో చూద్దామండి. మొత్తం మనకి నిట్ అండి, ఫస్ట్ మనం తీసుకుందామండి నిట్ అండి. ఈ నిట్లో మొత్తము ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే నిట్లో అయితే 31 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. మొత్తం ఇండియా లెవెల్లో 31 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. అదే IIIT IIITలో కూడా ఉండేటటువంటి సీట్స్ని కూడాను జేఈ మెయిన్స్ ద్వారా వచ్చేటటువంటి స్కోర్ ద్వారా ఫిల్ చేస్తారండి. సో ఇందులో మొత్తం మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 26 ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే 26 కాలేజెస్ ఉన్నాయండి. అదే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయంటే 29 ఉన్నాయండి. 29 ఉన్నాయండి. IIEST అండి, అంటే దాని అర్థము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది ఒకే ఒక్క కాలేజ్ ఉన్నదండి. మళ్ళీ ఐఐటి అండి, ఐఐటి ఇది అందరికీ తెలిసింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. మొత్తం ఇందులో 23 ఉన్నాయండి. సో ఓవరాల్గా ఏంటంటే 110 కాలేజెస్ ఉంటాయండి. 110 కాలేజెస్ ఆర్ 110 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. 110 ఇన్స్టిట్యూషన్స్ ఇవి అన్నింటినీ కూడాను అయితే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ సీజన్, దీన్ని తప్పించాలని. ఇదేంటి ఇండియా మనకి జేఈ మెయిన్స్లో వచ్చేటువంటి పర్సెంటేజ్ స్కోర్ బేస్ చేసుకొని వాళ్ళు క్వాలిఫైయింగ్ తీసుకొని జేఈ అడ్వాన్స్కి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మనం ఇందులో ఉండేటువంటి సీట్స్ తప్పించేద్దామండి. మొత్తము నిట్లో అయితే ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 21,133 సీట్స్ ఉన్నాయండి. నిట్లో మొత్తం ఇన్ని సీట్స్ ఉన్నాయండి. నిట్లో ఉండే సీట్స్ 21,133 సీట్స్ అండి. సో ఇప్పుడు చూద్దామండి, అంటే IIITలో గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ మూడింటిలో కలిపి మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 16,819 సీట్స్ ఉన్నాయండి. ఇన్ని సీట్స్ ఉన్నాయండి. ఓకేనండి. సో ఈ రెండు కలిపేటటువంటి సీట్స్ ఏంటంటే 37,952 సీట్స్ ఉన్నాయండి. 37,952 సీట్స్ ఉన్నాయండి. సో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా మొత్తం ఎన్ని సీట్స్ ఫిల్ చేస్తున్నారంటే ఇన్ని సీట్లు ఫిల్ చేస్తున్నారు. ఓకేనండి. సో జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.